ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఇక్కడ 3 భాగాలు ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. మొట్టమొదట దేవుడు తన ఆజ్ఞలను ఆలకించాలని, ఆజ్ఞలను గైకొనాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నివసిస్తున్న మనందరం కూడా క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటించాలని, వాటిని ఆలకించాలని, ఆజ్ఞల ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాడు. ఆలకించడం వలన, ఆజ్ఞలను గైకొనటం వలన మనకు కలిగే మేలేంటి అని మనం ఆలోచిస్తే 2వ లైన్లో కనబడుతుంది. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలన, నీతి సముద్ర తరంగం వలన ఉండును. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆలకించి వాటిని గైకొంటామో దానివల్ల జరిగే లాభం ఏంటి అంటే మన మన క్షేమము నది వలన ఉంటుందంట. మన నీతి సముద్ర తరంగాలాగా ఉంటుందంట. సముద్ర తరంగాలు అవి నిత్యము విరామం లేకుండా ఆ తరంగాలు ఆ విధంగా ఘోషిస్తూ ఉంటాయి. వస్తూ పోతూ ఉంటాయి. ముందుకి వెనక్కి సముద్రంలో రెస్ట్ తీసుకోవటం అంటూ ఉండదన్నమాట. ఎప్పుడు కూడా అవి మరి అలలు వస్తున్నట్టుగా మనకు చూస్తాము, కంటితో చూస్తాము, చెవులతో వాటి యొక్క శబ్దాన్ని కూడా మనం వింటామన్నమాట. అయితే ఆ సముద్ర తరంగాలు ఏ విధంగా అయితే మనుషులకు మరుగవకుండా ప్రత్యక్షంగా తమ నీతిని వెల్లడి చేస్తున్నాయో, అలాగే దేవుని ఆజ్ఞలను మనం ఆలకిస్తే, వాటిని గైకొంటే మన నీతి ఆ విధంగా తేజరిల్లుద్దన్న ఉద్దేశాన్ని భక్తులు ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనకు నది వలె సమాధానం ప్రవహింపనీయమని వాక్యం ఉన్నట్టుగా నదిలాగా సమాధానము, సంతోషము, క్షేమము మన జీవితాల్లో పొర్లి ప్రవహిస్తాన ఉద్దేశాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇది ఒక మన కండిషనల్ అనమాట. మనం ఇది చేస్తే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అన్నట్టుగా నువ్వు ఆలకించాలని నేను కోరుకుంటున్నా. ఆలకించేవంటే నీకేం జరుగుద్ది? నీకు క్షేమం కలుగుద్ది. నీ క్షేమం ఎలా కలుగుద్ది? నది వలే నీకు క్షేమం వర్ధిల్లుద్ది, సముద్ర తరంగాల వల్ల నీతి వర్ధిల్లుద్ది అని చెప్పని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆలకించకపోతే ఆ విధమైన క్షమస్థితిని నువ్వు అనుభవించలేవు. నీ నీతి ఇతరులకు వెల్లడి కాదన్న సంగతి కూడా దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కొన్నిసార్లు దేవుడు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాడు మన జీవితాల్లో. ఆయన ఆశీర్వదించడానికి ముందు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాడు. కొన్ని వాక్యాలు మనం గమనించినప్పుడు ఆ ప్రభు పెట్టిన ఆ యొక్క లింక్, ఆ కండిషన్ ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచ్చిన 2-3 వచనాలు మనం చదువుకుంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలుగజేయును. చూడండి, ఇక్కడ దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు, శాంతి ఒక వ్యక్తి జీవితంలో కలగాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుని యొక్క ఉపదేశాన్ని మరవకూడదు, ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. అవి చేసినప్పుడు ఇవి ఆయనకి కలుగుద్ది. 3వ వచనం చూడండి, దయను సత్యముని ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందు నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకోందు. నువ్వు దేవుని దృష్టి యందు మానవ దృష్టి యందు దయ పొంది మంచివాడుగా అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి? మరి దయను సత్యాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టిన వాటిని వెంబడించాలి, వాటిని కంఠభూషణంగా ధరించుకోమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా అనేక విషయాలు కింద భాగం మనం చదువుకుంటూ గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు పెట్టే కండిషన్స్. కాబట్టి ఇక్కడ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆలకిస్తే, వాటిని పాటిస్తే, గైకొనితే మన క్షేమస్థితిని నదివలే ఆయన ప్రవహింపచేస్తాడు. సముద్ర తరంగాల్లాగా మనం నీతిని ప్రజలకు వెల్లడి చేస్తాడని వాక్యం సెలవిస్తుండగా మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం జీవిస్తూ ప్రభు ఇచ్చే క్షమస్థితిని పొందుకుంటూ మన యొక్క నీతి ప్రభు వెల్లడిపరుస్తుండగా ప్రభువుని బట్టి దేవుని మహింపరుస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగాని తండ్రి, పరిశుద్ధురాన్ని కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. ప్రభా, మేము నీ ఆజ్ఞలు నిరాకరించే వారిగా ఉండకుండా
ఆజ్ఞలను గైకొని ప్రభు వాటి ప్రకారం జీవించే కృప మాకు దయచేయండి. ఇక ముందు కూడా మా జీవితాల్లో నీ క్షమస్థితిని కలుగు చేయండి. సముద్ర తరంగాల వల్ల మా నీతి వర్ధిల్లడానికి సహాయం చేసిన కృప పాత్రలుగా చేయండి. ఇద్దరు దేవులతో నింపి నడిపించండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింపు చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.